హాయ్ హలో అండ్ వెల్కమ్ టు ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ గడ్సరి అత్త సోసరి కోడలు 2 అండ్ సరికొత్త ఎపిసోడ్కి స్వాగతం. 2 టీములు వాళ్ళ పేర్లు విశేషాలు తెలుసుకుందాం. ఏ టీం అత్తగారు మీ పేరు? ఇందిర గారు. కోడలు గారు? సుప్రియ. ఏం చేస్తుంటారు సుప్రియ? బీటెక్. వెరీ గుడ్, సూపర్. అత్తగారు ఏం చేస్తుంటారు మీ మేనత్త? బ్యూటీ పార్లర్. అవునా? సూపరా. వెళ్ళే టిప్స్ చెప్పండి. ఓకే, వెరీ గుడ్. బీ టీం అత్తగారు మీ పేరు? సుచరిత. కోడలు గారు? సుప్రజ. భలే ఉన్నాయి పేర్లు. ఏం చేస్తుంటారు మీరు? హౌస్ వైఫ్. మీరు హౌస్ వైఫ్. సో ఇంట్లో ఉంటారు చక్కగా. మా సినిమాలు మా సీరియల్ అన్ని బాగా చూస్తుంటారు మంచిగా. మా ఛానల్ దిక్కు మీరు ఛానల్ ముందు కూర్చుంటాను, టీవీ ముందు కూర్చుంటాను. అవునవును. వంట అవన్నీ వేరే వాళ్ళు చేస్తుంటారు కదా? నేనే చేస్తాను. మీరే చేస్తారా? వంట చేస్తూ సీరియల్ చూస్తారా? 4 o'clock చేయం కదా వంట. బా అత్తకి చప్పలు కొట్టండి. సీరియల్ చూస్తూ కూడా వంట చేయాలనిపిస్తుంది అంటే ఆవిడకి నిజంగా గ్రేట్. ఓకే, సో ఇవాళ ఎపిసోడ్ లో ఫస్ట్ రౌండ్ అత్తకి పెళ్లి చూపులు. ముందుగా ఏ టీం అత్తగారు? మీరే పెళ్లి కొడుకు, మీరు రండి. మీరు కోడలు. ఓకే అత్తగారు, ఇప్పుడు పెళ్లి చూపులు లాంటివి జరుగుతాయి అన్నమాట. ఓకే, సో ఇప్పుడు వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళని మీరు ఏవో కొన్ని ప్రశ్నలు అడుగుతారు. ఆ ప్రశ్నలకి వాళ్ళు సమాధానం చెప్తారు. వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు, వాళ్ళు సిగ్గుపడుతూ ఉంటారు పాపం. మనం భయపెట్టకుండా ఉండాలి. ఓకేనా? వెరీ గుడ్. కోడల్ని ప్రవేశపెట్టండి. పెళ్లి కూతురు వచ్చింది. సో మీరు అడగదలుచుకున్న ప్రశ్నలు అడగండి. మీ పేరేంటి? పేరు తెలియకుండానే వచ్చారా? తెలుసుకుందామని నీ నోటితోటి. ప్రియా. బాగుంది పేరు. ఏం చదువుకుంటున్నా? బీటెక్ అయిపోయింది, జాబ్కి ట్రై చేస్తున్నా. మీరేం చేస్తారు? ఆయన జాబ్ అయిపోయింది, బీటెక్కి ట్రై చేస్తున్నా. ఏ కాలేజ్? అయిపోయింది కదా సరే. అంతా అయిపోయింది, ఇంకా దోస్తారు ఇంకెళ్ళడు. కాలేజ్ రానివ్వరంట, ఇంకా అయిపోయింది. ఇంకా వంటలు వచ్చా? వంటలు అన్నీ వచ్చు, కాకపోతే నాన్ వెజ్ రాదు. మరి నాకు నాన్ వెజ్ ఇష్టం కదా. అవును, నో ప్రాబ్లం. మీకు తినాలనిపించినప్పుడు బయటకు వెళ్ళి తీసుకోవచ్చు. పాప ఆయనకి ముక్కలు ఏందే గొంతు దిగదు ఫుడ్. మరి బయటికి వెళ్ళాను. మరి నువ్వేం చేస్తే? నేను బయటకు వెళ్ళి తినొస్తే? వంట చేస్తేనే వైఫా? వంట చేస్తేనే వైఫా? బా ఏం క్వశ్చన్ అడిగింది. అన్నీ ఉండాలి. వైఫ్ అంటే అన్నీ ఉండాలి కదా. నేర్చుకుంటారు. పుట్టగారు ఏబిసిడీలు వచ్చే ఏంటి నేర్చుకోలేదా? అలాగే మీరు కూడా త్వరలో నేర్చుకుంటారు వంట. నేర్చుకొని నీకు నేర్పాలా ఏంటి? అంతే. డాన్స్ వచ్చా? పాటలు డాన్స్? పాటలు వచ్చు. ఒక పాట పాడి డాన్స్ చేయాలి. ఆర్డరా, రిక్వెస్టా, డిమాండా? ఆర్డరా. ఇక్కడ ఆర్డర్లు కుదరవు. పెళ్లి కూతురు రిక్వెస్ట్ చేయాలి. అమ్మ నా కోసం ఒక పాట పాడవా అని అడుగు. ప్రేమగా నచ్చాలి కదండి. అవును, అందుకే ప్రేమగా అడుగు. అమ్మ నా కోసం ఒక పాట పాడవా అను. ఒక పాట పాడండి నా కోసం. అప్పా సరే, ఇప్పుడు పాడుతుంది. నిన్నే నిన్నే కోరా, నిన్నే నిన్నే చేరా, నిరంతరం నీ ధ్యానంలో నన్నే మరిచా. నిన్నే నిన్నే కోరా, నిన్నే నిన్నే చేరా, నిరంతరం నీ ధ్యానంలో నన్నే మరిచా. ప్రతి జన్మలోన నీతో ప్రేమలోన ఇలా ఉండిపోనా ఓ ప్రియతమా. నచ్చావే నచ్చావులే, హో నచ్చావే నచ్చావులే. 2 క్వశ్చన్లు అడిగినప్పటికీ పెళ్లి కొడుకు నచ్చేసాడు. ఇదేం పెళ్లి చూపులు రా బాబు. ఇగో ఇప్పుడు చూడు, నువ్వు ఇంత మంచి పాట పాడావు కదా, ఇప్పుడు నీ కోసం ఆయన మంచి పాట పాడతాడు చూడు. పగలే వెన్నెలా జగమే ఊయలా, పగలే ఊహలకే కన్నులుంటే. అయిపోయిందా? అయిపోయింది. మరి మీరు సంగీతం ఫ్యామిలీలా ఉంది నీది. చాలా అద్భుతంగా కుదిరింది. అసలు విషయం ఏంటంటే ఇంత బాగా పాటలు పాడుకున్నారు ఒకళ్ళు. నాకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు పెళ్లి కూతురు మీకోసం 2-3 డాన్స్లు వేస్తుంది. ఓకే ఓకే, వెరీ గుడ్. క్లాప్స్, కమ్ ఆన్. బాబా చలా డే
సో పెళ్లి కూతురు అంత బాగా డాన్స్ చేశాక ఇంకా మన అసలు వేరే క్వశ్చన్స్ ఏం లేవు కదా, ఓ సంబంధం ఓకే కదా, ఓకే వెరీ బాగా గుడ్ నచ్చింది సూపర్. బాగా నచ్చింది అమ్మాయిని కూడా అడగాలి కదా, సాంగ్ తప్ప అన్ని ఓకే. సాంగ్ తప్ప నీ ఒక సాంగే అసలు మెయిన్, అసలు చాలా నేను బాగుంది. నేర్పిస్తలే, తను నాకు వంట నేర్పిస్తుంది, నేను తనకి పాట నేర్పిస్తాను. ఆయనకి సాంగ్స్ నేర్పిస్తుంది. సాంగ్స్ మా అమ్మాయికి సాంగ్స్ చాలా వచ్చాయి. అవునా, డాన్స్ వచ్చు, అవునా, సాంగ్స్ వచ్చు, అన్ని వచ్చాయి. నెక్స్ట్ మీ పెళ్లి చూపులు ఉంటుంది, చెప్తా, అప్పుడు చెప్తా మీ సంగతి. వెరీ గుడ్ సూపర్. అత్తగారు మీసాలు బాగున్నాయి, ఎక్కడ చేయించారు కానీ 5 పాయింట్లు వచ్చాయి మీకు. ఇప్పుడు నెక్స్ట్ పెళ్లి చూపులు ఏం జరుగుతుందో చూద్దాం. అత్తగారు పెళ్లి చూపులు ఇప్పుడు, సో పెళ్లి చూపులు అంటే హంగామా అవంతా ఉంటుంది, కాఫీ టీలు ఇవ్వడము, అమ్మాయి సిగ్గుపడడం, కొన్ని ప్రశ్నలు అడిగేసి వెళ్ళిపోవడం పెళ్లి కొడుకు కాదు. ఓకే ఇక్కడ చాలా చక్కగా ముందే అన్ని విషయాలు మాట్లాడేసుకున్న తర్వాత అప్పుడు పెళ్లికి వెళ్తాం అనమాట. ఓకే ఓకే. కట్నం గురించి ఏం అడగండి, లోపల వేసేస్తారు మనం. ఓకే, కట్నం నాకు అవసరం లేదు, నాకు చాలా ఆస్తులు ఉన్నాయి. లైక్ ఇటా విప్రో పక్కన 5-6 ఎకరాల జాగా ఉంది, అన్ని నాకు ఓకే. కట్నం అవసరం లేదండి నాకు. ల్యాండ్ లో కూడా ఉందా? ల్యాండ్ లో ఉంది, పేపర్ అన్ని ఉన్నాయి. అన్ని ఉన్నాయి మొత్తం అంతా. వెరీ గుడ్, కబ్జా చేసుకోవచ్చుగా. ఓకే వెరీ గుడ్ సూపర్. మీకే రాసిస్తానండి. ఏయ్ నీ మీసం మీదొట్టు. ఓకే రండి, పెళ్లి కూతురు ప్రవేశపెట్టండి. అయితే పర్వాలేదు ప్రదీప్ గారు. ఎవరిది, వాళ్ళ మదర్దా? లేదండి పెళ్లి కూతురు, పెళ్లి పర్వాలేదు. కూతురుదా? ఓకే ఓకే. పెళ్లి కూతురు వాళ్ళ అమ్మగారు, తల్లి తల్లి, చెల్లి, చెల్లి, మధ్యలో పెళ్లి. పెళ్లి. ఓకే ఇప్పుడు అడగండి. అమ్మాయిని పేరేంటమ్మా? ట్రిపుల్ కే అంటే కోటేశ్వరి కాంచన కుమారి. కోటేశ్వరి కాంచకుమారి. అబ్బో బాగా పెట్ట, చిన్న పేరు. శ్రీ హర్షవర్ధన్ రెడ్డి అమ్మ. అయితే ఓకే, బాగానే ఉంది. నచ్చిందా? ఓకే లైట్. నేను నచ్చలేదా? బాగున్నారు మీరు, బాగుండదు ఎట్లా. నాకు కొన్ని అలవాట్లు ఉన్నాయి, చెప్తా. ఫస్ట్ ఇష్టపడ. ఓకే ఓకే. నేను కంపల్సరీ డైలీ డ్రింక్ చేస్తానమ్మా. ఏయ్ డ్రింక్ ఏంటి? డ్రింక్ చేస్తాను. డ్రింక్ చేసే టైంలో నువ్వు నా పక్కనే కూర్చోవాలి, నువ్వు వాటర్ పోస్తూ కూర్చోవాలి, సిగరెట్, వా ఐస్ పీసెస్ కూడా అందులో వేస్తూ కూర్చోవాలి. అది నాకు ఇష్టము. బట్ నాకు ఇష్టం లేదు కదా. అంటే నువ్వు వచ్చాక ఏమన్నా కొద్ది తగ్గించుకుంటాను, కానీ మారాలి, మొత్తం మారాలి. మొత్తం అంటే ఒకసారి మానలేను కదా, కొంచెం ఆవిడ వచ్చాక ఇంక మొత్తం మానేస్తాలే. అలవాటు చేసుకుంటాను. ప్రజెంట్ అయితే నా హ్యాబిట్స్ చెప్పాలి కదా ఫస్ట్ స్టాండ్. కరెక్టే. నీకేమన్నా ఇంకా చెప్పండి, అలవాట్లు ఏమన్నా? నాకేం అలవాట్లేదు. ఏం లేవా? నీకు కూడా ఏమన్నా మందు దగ్గర అలవాటు ఉంటే ఇద్దరు కూర్చుంటారు. ఏం మాట్లాడుతున్నాను, చూసిన ప్రదీప్ గారు మంచి అమ్మాయిని తెచ్చారండి. అమ్మాయికి ఏ అలవాటు లేవంట, మంచి అమ్మాయిని తెచ్చారు నాకు. వెరీ గుడ్, మంచి అమ్మాయిని తెచ్చారు. అమ్మాయికి ఏమైనా పాట వచ్చేమో ఒకసారి పాడితే. నీ జతగా నేనుంటాను, నీ కథగా నేనుంటాను, నేనే ఉంటాను, అంతే. ఇప్పుడు డాన్స్ ఇప్పుడు మీరు పాడండి. అది నేను కూడా థ్యాంక్ యూ. నేను కూడా పాడాలి. అబ్బాయి పాటలు ఎందుకమ్మా? అబ్బాయిలు పాడాలి. ఫ్యూచర్ లో నాకు ఒకవేళ ట్రిప్ కూడా ఏది పని చేయకపోతే మీరు పాడాలి కదా, నేను వంట చేసినప్పుడు. ఆవిడ వంట చేస్తుంటే మీరు పాట పాడుతుంటే. జాబిల్లి కోసం ఆకాశమల్లి వేచాను నీ రాకకై, జాబిల్లి కోసం ఆకాశమల్లి వేచాను నీ రాకకై, నీ కానలేక మనసూరుకోక వేచా పాట పాడాను నీకై, జాబిల్లి కోసం ఆకాశమల్లి వేచాను నీ రాకకై. థ్యాంక్ యూ పెళ్ళికొడుకు గారు, థ్యాంక్ యూ సో మచ్. సూపర్. ఇప్పుడు ఇంకా డాన్స్ అవసరం లేదు అనిపిస్తుంది నాకు, మీరేమంటారు? సరే ఏమని చెప్పండి, ఎలా వేస్తారు మనకు ఈ సాంగ్ కూడా తీరుతుంది. ఓకే పెళ్లి కొడుకుని కూడా లాగే డాన్స్ లో. ఓకే అరే అబ్బాయి అంత అలుసే
బాబా అసలు వాటే ఇన్వాల్వ్మెంట్ అసలు ఇద్దరు ఆ మధ్యలో కాళ్ళు ఒకరు తొక్కునే స్టెప్ ఒకటి వేసారు చూసారండి. అది చాలా అద్భుతంగా ఉంది. మీ కోఆర్డినేషన్ నాకు అర్థమైపోయింది. ఇద్దరికి 5 పాయింట్లు. కంగ్రాచులేషన్స్. రెండో రౌండ్లో ఇప్పుడు కోడలు ఇద్దరు 3 పాటలకి డాన్స్ చేస్తారు. ఇందాక మాకు శాంపుల్ చూపించారు కదా, ఇప్పుడు ఒరిజినల్ అనమాట. ఈ 3 పాటలకి మీరు డాన్స్ చేసినప్పుడు నేను విజిల్ వేస్తాను, విజిల్ వేయగానే మీరు ఆగాలి. ఓకే, ఫస్ట్ సాంగ్. మంచి బీట్ వస్తుంది, పిచ్చ పాట వస్తుంది. అబ్బాయి మనసునే అమ్మాయి లాగేసి తలగడలా నొక్కేస్తే ఏమైతాది? మస్తు మాస్ వస్తుంది, బెస్ట్ ఊపు వస్తుంది. నువ్వే బయటేసి అట్టా దోపేస్తే రారో రారో నా శివ కాసి అగ్గి రాజేసి సిగ్గు వేసేస్తే లేసిపోతే పోతే లేసిపోతే పోతే చెట్టు మీద మ్యాంగోలో మెంత పెట్ట ఉన్నదే చాకులాంటి పిల్లాడే ఎంత షార్ప్గా ఉన్నాడే. సూపర్గా డాన్స్ చేశారు, నిజంగా టాప్ లేపేశారు. ఇంత బాగా డాన్స్ చేశారంటే చక్కగా విజిల్ సౌండ్ కూడా మనకు సంబంధం లేకుండా చాలా బాగా స్టెప్పులు వేశారు. అండ్ ఇద్దరు ఆగలేదు. మీకోసం ఫోన్లే పాప అమాయకురాలు అని చెప్పి రెండోసారి కూడా వేశాను విజిల్, అయినా సరే ఆగలేదు. కాబట్టి కంగ్రాచులేషన్స్ ప్రదీప్, ఎవరికి పాయింట్ రాలేదు. సూపర్. అతలు రండి, రెండో పాటకి ఆగుతారు లేదు చూద్దాం. రైట్, సెకండ్ సాంగ్. అందరి మనసులు దోచేస్తున్నాడే, కన్నే గీతి కన్నే గుండెల్ని ఎండలో మనలో మంచులో ముచ్చేస్తున్నాడే. నిన్ను చూడుకుంటే చాలు చెంపల్లో నొప్పి, నీ చూపే తాకిందంటే బొమ్మల్లోనూ తింటా. నువ్వు లేని లైఫ్ అంటేనే సైకిల్ లేని హ్యాండిల్, నా తోడై నువ్వే ఉంటే 1000 వాట్స్ క్యాండిల్. ముట్టుకుంటే నువ్వు సెకలని పంచర్, ముట్టడించి వేసే ముద్దుతోనే టెన్షన్. అప్పగించినావే సోపులున్న లోకర్, మంట పెట్టినావే గుండెల్లో నా క్రాకర్. కమ్ ఆన్ యు ఆర్ మై బ్యూటీ ప్యాకెట్. Come on, you are my Raja Rocket too. What a kurode, అందరి మనసులు దోచేస్తున్నాడే, కన్నే వెరీ గుడ్, సూపర్. ఈసారి కూడా సూపర్గా డాన్స్ చేశారు నిజంగా. ఫస్ట్లీ మీ ఇద్దరికి హ్యాట్స్ ఆఫ్, చాలా బాగా చేశారు. కానీ పాట బాగుంది కదా, ఆగబుద్ధి కాలేదు పాపం ఆవిడకి. సో అందుకని ఈవిడ మాత్రం ముందు జాగ్రత్తలో ఉంది. సో ఇటు సైడ్ ఆగారు, ఇటు సైడ్ ఆగలేదు. కాబట్టి ఈ ఒక్కసారికి పాయింట్ ఇటు వెళ్ళిపోయింది. కంగ్రాట్స్. ఇక్కడతో 2 సాంగ్స్ ఫినిష్ అయిపోయాయి. కాబట్టి ఇక థర్డ్ సాంగ్లో కూడా చూద్దాం ఆగుతారు లేదు. ఓకే, థర్డ్ సాంగ్. కన్ను మూస్తే బద్రీనాథ్, కన్ను తెరిస్తే బద్రీనాథ్, కోడి కూస్తే బద్రీనాథ్, లేడీ లేస్తే బద్రీనాథ్, కల్లో గిరిగిరి గిరిగిరి మంటూ తిరిగే తలపే బద్రీనాథ్. నాద్ 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 నాలో బద్రీనాథ్, నాద్ 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 నాలో బద్రీనాథ్, నాద్
వెరీ గుడ్. సో థర్డ్ సాంగ్లో ఇద్దరు ఆగలేదు కాబట్టి కంగ్రాచులేషన్స్ ప్రదీప్, వెరీ గుడ్. 3 సాంగ్స్ అయిపోయాయి. 3 సాంగ్స్లో మనం ఫస్ట్ టైం ఆగలే, థర్డ్ టైం ఆగలే, ఓన్లీ సెకండ్ టైం ఆగారు, అది కూడా మీరు ఆగారు. సో మనం ఇంకా అకౌంట్ ఓపెన్ చేయాలి కదా. గ్యారంటీ ఈ సాంగ్కి నువ్వు ఆగుతావు నాకు తెలుసు, ఎందుకంటే నువ్వు పాట వినకుండా ఓన్లీ విజిలే వింటావు. లాస్ట్ అండ్ ఫైనల్ సాంగ్. నీటిలోని సాపొచ్చి నేల మీద పడ్డట్టు మనసేమో గిల్లా గిల్లా కొట్టేసుకుంటాందే. డార్లింగ్ వసిన డార్లింగ్, డార్లింగ్ ఎంత ఈ ఫీలింగ్. తొక్క మీద కాలేసి నీ ఒళ్ళో పడ్డట్టు మస్తు మస్తు సీనే రాత్రి కొల్లోకొచ్చిందే. డార్లింగే వరుణ డార్లింగే, డార్లింగే ఎంత ఈ ఫీలింగే. సచిన్ బ్యాటే తెచ్చి నన్ను సిక్సర్ పీకేసినట్టు బుర్ర గిర్రా గిర్రా మందే డార్లింగ్. రబ్బరు మూతే పెట్టి గాజు సీసాలు కుక్కేసినట్టు ఒక్క పోసేస్తాందే రారో డార్లింగే. చేసిన వెయిటింగ్ చాలే కానీ ఇప్పటికిప్పుడు పెట్టమే మీటింగ్. డార్లింగ్ వసిన డార్లింగ్, డార్లింగ్ బెగిరాయ డార్లింగ్. డార్లింగే వరుణ డార్లింగే, డార్లింగే బెగిరారో డార్లింగే. నువ్వో చిచ్చు పొట్టి నేను అక్కి పుల్ల రాయ పిల్ల మోగించడం దీపావళి మోత. నువ్వు కత్తి పీట నేనేమో ఆపిల్ అంట, నీ పరపర చూపుల కోత నాకు ఇష్టమంట. కలుపు సెంటు బుట్టల్లే కుప్పు కుప్పు మన్నావే పొట్టి నిండా చల్లేసుకుంటా రాయ డార్లింగ్. వెరీ గుడ్, క్లాప్స్ ఆన్. విజిల్కి ఆగడం గొప్ప కాదండి, ఆ పాటని ఆ రౌండ్లో ఎంజాయ్ చేశారు చూసారా 4 సార్లు మీరు. మీరే గ్రేట్. కోడలి గారికి చెప్పట్లు, కమాన్. సూపర్ అండి నిజంగా, అసలు చాలా బాగా డాన్స్ చేశారు. ఆగపోయినా పర్లేదండి, ప్రభాస్ సాంగ్ కదా, ఆగబుద్ది కాదు. ఆగబుద్ది కాదు ప్రభాస్ సాంగ్. అందులో మీరు డాన్స్ చేస్తే ఇంకా ఆగండి. ఈవిడ కూడా ఆగలేదు కాబట్టి ఏమైనా మాట్లాడుతుంది. ఒక్కసారి ఆగారు కాబట్టి కంగ్రాచులేషన్స్, మీరే రౌండ్ విన్నర్స్. మీ చేతుల మీదుగా రండి, మీ అత్తగారు కూడా చేయేస్తారు, మీరు అందుకోండి. ఇక్కడతో 2 రౌండ్స్ ఫినిష్ చేసుకున్నారు. ఈ అత్త కూడా 2 రౌండ్స్ ఫినిష్ అయిపోయాక మనకి ఇందాక 5 పాయింట్స్ వచ్చాయి. ఆ 5 పాయింట్స్ అలాగే ఉన్నాయి, అస్సలు మైనస్ అవ్వలేదు అందులో. వెరీ గుడ్, సూపర్. ఇటు సైడ్ ఏముందంటే ఒకసారి ఆగాం కాబట్టి ఇందాక 5, ఇప్పుడు 1, 6 పాయింట్స్ వచ్చాయి. అత్తలు మీరిద్దరు కెప్టెన్స్. తలకాయ తోక, తల ఏ తోక. వెరీ గుడ్, టాస్ గెలిచారు. బ్యాటింగా బౌలింగా? బౌలింగ్. వెరీ గుడ్, క్లాప్ సుమన్. టాస్ గెలిచి కెప్టెన్ గారు బౌలింగ్ తీసుకున్నారు కాబట్టి అవతల టీం కెప్టెన్ బ్యాటింగ్కి వచ్చారు. అత్తమ్మ 6 బాల్ వేస్తుంది అమ్మాయి, కొంచెం గట్టి కొట్టాలి. ఓకే, ఫస్ట్ బాల్. 8 రన్స్. రెండో బాల్ 6 రన్స్. మూడో బాల్ 6. నాలుగో బాల్ 6. ఐదో బాల్ 8 రన్స్. వెరీ గుడ్, సూపర్. చాలు, అలిసిపోయింది ఆవిడ. 5 బాల్ ఆడింది, ఇంకో బాల్ ఉంది. కానీ ఆ బాల్ ఆడాలంటే అత్తగారు రామ 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 నీలి మేఘ రామ నీవే రఘుకుల సోమ భద్రాచల శ్రీరామ. అంతే వచ్చి అంతే వచ్చా? వెరీ గుడ్, వెరీ గుడ్, సూపర్. మామూలు ఎప్పుడు అసలు పాటలు పాడలేదా మీరు? ఇంట్లో పాడుకుంటారు లైట్గా, ఒక్కొక్క లైట్గా అప్పుడప్పుడు. అంకుల్ భయపెట్టడానికి ఎవరినైనా చెప్పిన పని చేయకపోతే ఒక పాట పాడతారా? అంకుల్ ఎప్పుడైనా ముట్టుగా వేస్తారా మీరు? వేస్తుంటారా? అదే ఎప్పుడు రెగ్యులర్గా వేస్తుంటే అలవాటు అవుద్ది. తర్వాత ఎప్పుడైతే చెంబు ఐరన్ బాక్స్ ఇసిరినప్పుడు నొప్పి తగలకుండా ఉంది. ఇంటికి వెళ్ళగానే వాళ్ళు ఒకటి వేయండి నా పేరు చెప్పి. వెరీ గుడ్, లాస్ట్ బాల్ టు గో. 6. సూపర్. 6 బాల్ అత్తగారు 40 రన్లు కొట్టారు. వెరీ గుడ్ స్కోర్, సూపర్ స్కోర్ అది. ఇప్పుడు మీ కోడలు బ్యాటింగ్.
పాప ఏం టెన్షన్ పడకు, గట్టి కొట్టు, ఉన్న రన్స్ అని మీకే. ఓకే, వెరీ గుడ్. ఫస్ట్ బాల్. ఎయిట్, వెరీ గుడ్. రెండో బాల్. 8 runs, వెరీ గుడ్. 6 runs. 6 runs, వెరీ గుడ్, సూపర్. ఐదో బాల్. 8 runs, వెరీ గుడ్, సూపర్. అబ్బా పాప, చూసారా మీరు ఆడగలరు నాకు తెలుసు. ఇంకా లాస్ట్ బాల్ ఉంది, కానీ అది ఆడే లోపల తెలుసునా తెలుసునా మనసుకి తొలి కదలిక, అడగన అడగన అతడిని మెల్లమెల్లగా, నమ్ముతాడో నమ్మడో అని తేల్చుకోలేక, నవ్వుతాడో ఏమిటో అని బయటపడలేక, ఎలా ఎలా దాచి ఉంచేది, ఎలా ఎలా దాన్ని ఆపేది. అయిపోయింది. బా, సూపర్ సాంగ్, నా ఫేవరెట్ పాటలో సాంగ్. లీనం అయిపోయారా? ఎస్ ఎస్, నా ఫేవరెట్ సాంగ్ ఇది. లాస్ట్ బాల్ టు గో. 8 runs, వెరీ గుడ్, సూపర్. 6 బాల్లో కోడలు గారు 44 runs కొట్టారు, వెరీ గుడ్. ఇప్పటివరకు ఆడిన వాళ్ళలో ఇదే హైయెస్ట్ స్కోరు. 44, 40, 84 రన్లు ఇప్పటివరకు ఎవ్వరు కొట్టలేదు. వెరీ గుడ్, సూపర్. 12 బాళ్ళు 86 రన్లు. అత్తగారు మీరు ఉన్నారు కదా. అవునవును, నేను ఉన్నాను. సో మీరు కూడా జాగ్రత్తగా కొట్టండి, నేను మిగతా రన్స్ అని ఇచ్చేస్తా. ఓకే, వెరీ గుడ్. ఫస్ట్ బాల్. 4 runs. 8 runs. మూడో బాల్. 6. నాలుగో బాల్. 6. ఐదో బాల్. 8 runs. 5 బాల్ అయిపోయి అత్తగారు. ఇప్పుడేంటి? నేను పొడుపు కథ చెప్తాను. పొడుపుగా చెప్తారా? చెప్పండి. కట్టకట్ట రాముని కడుపులో ఉడితి, ఏమై ఉడితి ఏం సుఖపడితి, ఆడిదానితో దెబ్బలు తింటి, ఏగలేకపోయి అగ్గిల పడితి. చెప్పక చూద్దాం. కొద్దిగా మళ్ళీ అడగమ్మాది క్వశ్చన్. కటకట రాముని కడుపులో పుడితి, ఏమై పుడితి ఏం సుఖపడితి, ఆడిదానితో దెబ్బలు తింటి, ఏగలేకపోయి అగ్గిల పడితి. నాకు పాయింట్ ఇస్తారా? మొక్క పుట్ట. అంత లేదు. అంత లేదంట. అగ్గిపుల్ల. లేదు. వెన్నపూస. లేదు. వెన్నపూస కాదంట. చెప్పాలా? ఆన్సర్ ఏంటి? పిడక. ఆ? పిడక. పేడ పిడక. యు మీన్ పేడ పిడక. పేడ పిడక్కి ఎవడో బాగా ఖాళీ ఉన్నాడు, దాని మీద పొడుపు కథ కూడా రాశాడు. లేదండి, కటకట రాముడు అంటే ఆవు కదా, ఆవు అని దాన్ని పేడ ఆడిదాంతో ఆడవాళ్ళు చేస్తారు కదా, దెబ్బలంటే ఇలా ఇలా కొడతారు కదా, అలా అగ్గిలో పెడతారంటే నిప్పులలో పెట్టి కాలుస్తారు కదా, అందుకే. ఎంత ఆలోచించావు తల్లి. అమ్మా, పేడ పిడకకి ఇంత కాన్సెప్ట్ ఉందా వెనకాల? వెరీ గుడ్ అత్తగారు, సూపర్. వెళ్ళేటప్పుడు రాసివ్వండి నాకు ఇది. వెరీ గుడ్. లాస్ట్ బాల్ టు గో. 6. సూపర్. 6 బాల్లో అత్తగారు 38 రన్స్ కొట్టారు, వెరీ గుడ్ స్కోర్. 6 బాల్లో 8 రన్ల టార్గెట్తో బ్యాటింగ్కి వచ్చారు కొడలు గారు. అంటే ప్రతి బాల్ బయటపడాలి, అప్పుడే మీరు గెలుస్తారు. ఓకే, ఫస్ట్ బాల్. 6. 8. 6. 8. 8. 6. వెరీ గుడ్, సూపర్ బౌలింగ్ అత్తగారు. అసలు ఏం తెలియదు ఆవిడకి, అసలు గోళీలే వేస్తూనే ఉంది పాప, ఆవిడ కొడుతూనే ఉంది. కానీ మనకు కావాల్సిన స్కోర్ కంటే మనం 10 రన్లు తక్కువలో ఆగిపోయాం. కాబట్టి
సో ఇంత అద్భుతంగా ఓడిపోయారు కాబట్టి ఈ ఆనంద సమయంలో పాట పాడరా. పాట కాదు కానీ ఒక హంబుల్ చెప్తా, అది నువ్వు ఫాస్ట్గా చెప్పాలి. వెరీ గుడ్, చెప్పండి. క్యాన్ యూ క్యాన్ క్యాన్ సేమ్ పిచ్. అవసరం లేదు, చెప్పండి ఫాస్ట్గా చెప్పండి. అది ఏది మళ్ళీ చెప్పు. క్యాన్ యూ క్యాన్ క్యాన్. వెరీ గుడ్. రే నాకు కూడా తెలియదు, అప్లో చెప్పా. ఓకే రండి, గిఫ్ట్లు తీసుకున్నాం. కమాన్, కంగ్రాచులేషన్స్. నేను చెప్పలే, నాకు తెలుసు, అంతా తెలుసు నాకు. నువ్వు ఎంకరేజ్ చేయలేము మమ్మల్ని, అందుకే పోయింది. ఎంకరేజ్ చేయలేదా? చేయలేదు. మీరు సరిగ్గా కొట్టలేదు. నేను కొట్టాము, నువ్వు కళ్ళు, అందుకే స్పెక్స్ ఇస్తే. అరే ఇప్పుడు చూడు ఎంత బాగా ఎంకరేజ్ చేస్తారు. కమాన్ గిఫ్ట్ ఇవ్వండి. ఎస్ కమాన్, మీరు ఇవ్వగలరు. ఎస్ కమాన్, చూసా ఎంకరేజ్ చేసాడు, అట్లా ఉంటుంది, అందుకే ఎంకరేజ్ చేయాలి. రండి అత్తమ్మ, ఇవ్వండి. గ్రూప్ ఫోటో దిగుదాం. క్లాప్స్. అది నవ్వండి, తీసుకోండి. ఇక్కడతో 3 రౌండ్స్ ఫినిష్ చేసుకున్నారు. 3 రౌండ్స్ ఫినిష్ అయిపోయాక ఇందాక మన దగ్గర 5 పాయింట్స్ ఉన్నాయి, ఇప్పుడు మనకి 9 పాయింట్స్ వచ్చాయి. మొత్తం కలిపి 14 పాయింట్స్. ఇందాక మన దగ్గర 6 పాయింట్స్ ఉన్నాయి, ఇప్పుడు మనకి 8 పాయింట్స్ వచ్చాయి. 14 పాయింట్స్. 4వ రౌండ్ నేను నా పైత్యం రౌండ్లో. ఇప్పుడు మీరు చక్కగా ఒక అద్భుతమైన కళాఖండాల్లో ఆయన క్వశ్చన్లు అడుగుతాను నేను. వాటికి బాగా ఆలోచించి మీ మోకాలు మొత్తం వాడి వాటికి సమాధానం చెప్పాలి. నేను మాత్రం ఇది యూజ్ చేస్తాను. అంటే పిచ్చినట్టే నీకు. ప్రదీప్ ఓన్లీ అది యూజ్, మనం ఇది యూజ్ చేస్తాం. వెరీ గుడ్. మీ అందరిలో పిచ్చిని వెలికి తీస్తాం అనమాట ఈ రౌండ్లో. మీలో పిచ్చి కోణం ఎంత ఉందనే తెలుసుకుంటాం. ఓకే, వెరీ గుడ్. సో ముందుగా ఏ టీం నుంచి స్టార్ట్ చేద్దాం క్వశ్చన్లు. ఏ టీం అత్తగారు? ఫస్ట్ ప్రశ్న మీకే. టికెట్ ఇచ్చేవాడు టికెట్ తీసుకునేవాడికి ఏమవుతాడు? అత్తగారు, టికెట్ ఇచ్చేవాడు టికెట్ తీసుకునేవాడికి ఏమవుతాడు? ఏం ప్రశ్న అండి? జనం. టికెట్ ఇచ్చేవాడు తీసుకునేవాడికి జనం అవుతాడు, అంతేగా? కోడలు గారు, టికెట్ ఇచ్చేవాడు పుచ్చుకునేవాడికి ఏమవుతాడు? మంచి అవుతాడు. మనిషి అవుతాడు. నీకు పిచ్చింద్రో. అత్తగారు, తీసుకునేవాడు అవుతాడు. తీసుకునేవాడు అవుతాడు. టికెట్ ఇచ్చేవాడు టికెట్ పుచ్చుకునేవాడికి ఎదురవుతాడు. థ్యాంక్ యూ. బల్బులు వెలిగారు మీకు కూడా. వెరీ గుడ్, సూపర్. సో ఫస్ట్ ప్రశ్నకి సమాధానం రాలేదు. కోడలు గారు, మీకు ప్రశ్న. ఏ జాబ్ చేయలేరు? పంజాబ్ చేయలేదు. రైట్ ఆన్సర్. అర్రే అత్తమ్మా, నేను కోడలు అనుకున్నాను కానీ అత్తగారు చూసారా అంటే 10 సెకండ్ల టైం కూడా తీసుకోలేదు. ఏ జాబ్ చేయలేరు అంటే పంజాబ్ చేయలేరు, అది ఆల్రెడీ ఉంది అక్కడ. నరేంద్ర మోడీ ఒప్పుకోడు. ఓకే, ఇప్పుడు మీకు ప్రశ్న. పెళ్లి చేసుకోవాలంటే ఏం కావాలి? అందం కావాలి. అందం కావాలా? పెళ్లి కొడుకు కావాలి. పెళ్లి కొడుకు కావాలా? నేను కర్రకి గేదెకి చేస్తారనుకున్నా. కోడలు గారు, పెళ్లి చేసుకోవాలంటే ఏం కావాలి? పెళ్లి కొడుకు పెళ్లి కూతురు. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు. అత్తగారు, పెళ్లి చేసుకోవాలంటే ఏం కావాలి? మంగళసూత్రం పెళ్లి కావాలి. కావాలి. దాని గురించి అబ్బాయి అమ్మాయి కావాలి. పెళ్లి చేసుకోవాలంటే ముందు ముహూర్తం కావాలి. పట్టండ్రా. నువ్వు నీ పైచ్యవరా, నిజంగా చెప్తున్నా కదా నేను. ఇప్పుడు ఉంటుంది ప్రశ్న. అత్తగారు, మీకోసం. డ్రైవింగ్ చేసే ముందు ఏం చేస్తాం? డ్రైవింగ్ చేస్తాం, కూర్చుంటాము. రైట్ ఆన్సర్. వెరీ గుడ్, సూపర్. అసలు చూసారా ప్రదీప్గా, నీ పిచ్చి అందరిలోనూ ఉందిరా, కానీ బయటపడదు అంతే. పాపం నేను కోడల మీద ఎంతో ఆశలు పెట్టినాను, వీళ్ళ పిచ్చి మామూలుగా ఉండదని. పాపం అత్తలు ఇద్దరు సైలెంట్గా ఉంటేనే మాలో కూడా పిచ్చి ఉందని చెప్పి నిరూపించారు. వెరీ గుడ్, ఇద్దరు అత్తలకి సూపర్ అమ్మ. ఇద్దరు ఒక్కొక్క ప్రశ్నకి ఆన్సర్ చెప్పారు, ఒక్కొక్క పాయింట్ సాధించారు. కోడలు, ఇంకా మీ చేతిలో ఉందమ్మా, మీరు కూడా పాయింట్ తీసుకురావాలి. కోడలు గారు, 3వ ర్యాంక్ రావాలంటే పరీక్షల్లో ఎలా రాయాలి? 3వ ర్యాంక్ వచ్చేటట్టు రాయాలి. 3వ ర్యాంక్ వచ్చేలా రాయాలా? అత్తగారు, 3వ ర్యాంక్ రావాలంటే ఏం చేయాలి? చదువుకోవాలి బాగా. బాగా చదువుకుంటే 3వ ర్యాంక్ వస్తుంది. బాగా చదువుకుంటే ఫస్ట్ ర్యాంక్ వస్తుందిగా. ఫస్ట్ సెకండ్ అదే 3వ ర్యాంక్ వాళ్ళకన్నా తక్కువ. ఫస్ట్ సెకండ్ ర్యాంక్ వాళ్ళకంటే తక్కువ చదువుకోవాలా? వాళ్ళ ఇంటికి వెళ్ళి అడిగేసి రావాలి. అంటే ఎంత చదువుకున్నావు? అయితే ఆగు, నేను ఒక ఆన్సర్ తక్కువ చదువుకుని 3rd ర్యాంక్ తెచ్చుకుంటా అంటారా? కోడలు గారు, 3వ ర్యాంక్ రావాలంటే ఎలా రాయాలి? పెన్తో రాయాలి. రైట్ ఆన్సర్. ఈ పిచ్చికి నా జోహార్. నాకు వచ్చింది 83,450. అత్తగారు, విసిసి నదిలో ఎక్కువ ఏముంటాయి? చేపలు ఉంటాయి. విసిసి అనే నదిలో ఎక్కువ ఏముంటాయి? నదులు ఉంటాయా? నీళ్లు ఉంటాయి. విసిసి అనే నదిలో ఎక్కువ ఏముంటాయి? వాటర్ ఉంటాయి. అత్తగారు, విసిసి నదిలో ఎక్కువ ఏముంటాయి?
బీసీసీ నదిలో ఎక్కువ ఏముంటాయి? నీరే ఉంటుంది. ఆ? సి ఉంటుంది. పక్క నీకు ఆల్రెడీ ఆవిడ ఇల్లు చేసి చూపిస్తుంది ఆవిడ అక్కడ నుంచి ఇళ్ళకి. సో ఎవరు ఆన్సర్ చెప్పలేకపోయారు. విసిసి నదిలో సీలు ఎక్కువ ఉంటాయి. ఓకే. మా మబ్బులకి ఇంకా తెలియలే. విసిసి అనే నది అలా నదే లేదు అసలు. నేను అదే అన్నా, అదే లేదే అని చెప్తాను. కానీ నా పిచ్చికి తగ్గట్టు లేదు అది సమాధానం అంతే. ఓకే వచ్చేస్తుంది మెల్లగా. ఇంకా అత్తగారు ఉత్తరానికి దక్షిణానికి తేడా ఏంటి? దీనికి దానికి సంబంధం పాట గుర్తొచ్చింది, మా పవర్ స్టార్ గుర్తొచ్చింది. ఉత్తరానికి దక్షిణానికి తేడా. ఉత్తరానికి దక్షిణానికి తేడా ఏమిటి? అది అటు ఇది ఇటు. మా తెలియదు వారి మిమ్మల్ని అడిగి తెలుసుకోవాలనుకున్నాం. అత్తమ్మా ఉత్తరానికి దక్షిణానికి తేడా ఏమి? ఉత్తరం లెఫ్ట్ హ్యాండ్ ఉంటుంది, దక్షిణం రైట్ హ్యాండ్ ఉంటుంది. నేను వెనక్కి తిరుగుంటే ఎంకలు ఉంటుంది. వెనకాల ఉంటుంది. కోడలు గారు ఉత్తరానికి దక్షిణానికి తేడా ఏమి? ఉత్తరం. ఉత్తరానికి దక్షిణానికి తేడా ఏంటి? తెలియదు. ఉత్తరాన్ని పోస్ట్ బాక్స్లో వేయచ్చు, దక్షిణాన్ని పోస్ట్ బాక్స్లో వేయలేంగా. రైట్ ఆన్సర్ చెప్పాను. వెరీ గుడ్ సూపర్ రా. బాబా ఏం చెప్తున్నారమ్మా అసలు సమాధానం. ఇప్పటికీ స్కోర్లో వీళ్ళు లీడింగ్లో ఉన్నారు. వీళ్ళు అత్త ఒక ఆన్సర్ చెప్పింది, కోడలు ఒక ఆన్సర్ చెప్పింది, ఇక్కడ అత్తగారు ఒక ఆన్సర్ చెప్పారు. కోడలు గారు మీరు ఒక్కలో పాయింట్ చేస్తే మొత్తం డ్రా అయిపోద్ది. ఓకే సో ఈ క్వశ్చన్ మీకోసమే. చలికాలంలో ఐస్ క్రీమ్ తింటే ఏమవుతుంది? జలుబు. పిచ్చిలా ఆలోచించు, పైత్యంతో ఆలోచించు అమ్మా. చలికాలంలో ఐస్ క్రీమ్ తింటే ఏమవుతుంది? మీ ఆన్సర్లు అయిపోయాయి, ఏం చెప్తారేంటి? కరిగిపోతుంది. చలికాలంలో ఐస్ క్రీమ్ తింటే ఏమవుతుంది? హ్యాపీనెస్ ఉంటుంది. దురద వస్తుంది, తుమ్ము వస్తుంది లేదా? లేదు, మీకుంటుంది అది. అత్తగారు వద్దులే, జలుబు చేస్తుంది. జలుబు చేస్తుంది. చలికాలంలో ఐస్ క్రీమ్ తింటే ఐస్ క్రీమ్ కప్పు ఖాళీ అవుతుంది. అరే ఏదో రోజు నిన్ను కొడతారా జనాలు, మామూలు కొట్టరా రే. చలికాలం ఏ కాలంలో తిన్నా కప్పు ఖాళీ అవుతుంది. అవును మరి అదే చెప్పొచ్చుగా, ఐస్ తింటే కప్పు ఖాళీ అవుతుంది. చలికాలం ఎందుకు అనాలి? మేము కన్ఫ్యూజ్ చేయాలి కాబట్టి అనాలి కదా. అబ్బా లేకపోతే ఫస్ట్ ర్యాంక్ అనేవాడిని ఏ ర్యాంక్ అయినా అని అడిగాడు, 3వ ర్యాంక్ అని ఎందుకు అడిగాను ఇందాక? నీ పిచ్చి పాడుగా రే. సో ఇక్కడితో నేను నా పైత్యం రౌండ్ ఫినిష్ అయిపోయింది. చాలా అద్భుతంగా జరిగింది. వీళ్ళెవరూ నన్ను కొట్టలేదు కాబట్టి మీరు కూడా ఏమనుకోవద్దు. ఇట్ సైడ్ టీమ్కి 1 పాయింట్ వచ్చింది, ఇట్ సైడ్ టీమ్కి 2 పాయింట్స్ వచ్చాయి. కాబట్టి కంగ్రాచులేషన్స్. 4వ రౌండ్ విన్నర్స్ మీరే. మీకోసం ఒక అద్భుతమైన గిఫ్ట్. కంగ్రాచులేషన్స్ అత్త కొడలు. అలాగే పట్టుకుని ఉండండి, మీరేం టెన్షన్ పడకండి. నెక్స్ట్ రౌండ్ మందే, నన్ను నమ్ముకోండి. ఒక రౌండ్ వాళ్ళది, ఒక రౌండ్ మనది, ఒక రౌండ్. అది అలా ఇంకా 5 రౌండ్ ఇంక లేవు. ఓకే సో ఇక్కడతో 4 రౌండ్లు ఫినిష్ చేసుకున్నారు. ఈ అత్త కొడలు 4 రౌండ్లు ఫినిష్ అయిపోయిన తర్వాత ఇందాక మన స్కోరు 14 పాయింట్స్, ఇప్పుడు 1 పాయింట్ వచ్చింది. సో 15 పాయింట్లు అయింది. ఇందా మన స్కోర్ 14, ఇప్పుడు మనకి 2 పాయింట్స్ వచ్చాయి. సో 16. లాస్ట్ రౌండ్కి వచ్చారు ఈ అత్త కొడలు. ఇద్దరి మధ్యలో 2 పాయింట్స్, 1 పాయింట్ డిఫరెన్స్ ఉంది అంతే. సో ఆ పాయింట్స్ని ఇక్కడ కవర్ చేసేస్తున్నారు అనుకోండి, టైటిల్ ఎవరికి వస్తుందో డిసైడ్ అవుతుంది. ఓకే చాలా సింపుల్గా ఇక్కడున్న ఒక్కొక్క ప్లాస్టిక్ బాల్ని తీసుకెళ్ళి ఆ రింగ్లో వేసి రావాలి. మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చి ఈ రింగ్లో నుంచి నువ్వు ఇంకో బాల్ తీసుకెళ్ళి అందులో వేయాలి. ట్రిప్కి ఒక బాలే తీసుకెళ్ళాలి. ముందు అత్తల చేత ఆడిపిద్దాం, బాగుంటుంది. రెడీ 1 2 3 గో. రింగ్లోకి వెళ్ళమ్మా. లంబోదర ఏ దాని మీద నుంచో పెట్టడం కాదమ్మా, ఇలా పట్టుకోవాలి. అర్థం, నీకు అర్థమైపోయింది విషయం. రే ఇది స్మార్ట్ రే. టెన్షన్ పడకండి, రింగ్ దగ్గర వస్తుందని చెప్పి దూరంగా నుంచినే ఒంగుని వేసేయచ్చు అందులో. అండ్ వెనక్కి పరిగెత్తుకుంటూ వస్తే మీకు ఈజీ అవుద్ది టైము. మీరు భజన కార్యక్రమానికి వెళ్తున్నట్టు మెల్లగా నడుచుకుంటూ వెళ్తే తెల్లారిపోద్ది. ఇంకేంటి విశేషాలు? మన అత్తమ్మ టైటిల్ మందే, టైటిల్ మందే. దా వెనక్కి దా అమ్మా, అలా కాదు ఆడేది. నీకోసం
నేనేమన్నా. క్లాప్స్ కొట్టండి అమ్మా. ఆయన డిస్టర్బ్ చేసినా నేను డిస్టర్బ్ గా జరుగు అది కాకులు ఈ మధ్యన వాళ్ళ దాతమ్మ వెళ్దాం, టైం అవుతుంది. తొందరగా తొందర టైం అవుతుంది. అదిగో టైం అయిపోతుంది. కమాన్ రా, వద్దు. ఇప్పుడు నేనేమంటది నేను ఒకటే విషయం చెప్తాను, నువ్వు విను నా మాట, నన్ను అర్థం చేసుకో. అమ్మో 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 అమ్మ కొట్టింది రో. నా డిస్టర్బ్ చేసిన ఒకటి బాల్. కమాన్ అత్తమ్మా, లెట్స్ గో. టైం అయిపోతుంది. కమాన్ క్లాప్స్. 10 8 7 6 వెరీ గుడ్. క్లాప్స్ కమాన్. అత్తలిద్దరు ఆడారు, సూపర్గా ఆడారు. స్టార్టింగ్ కొంచెం ట్రబుల్ వచ్చింది. మన ఇండియన్ బండి లాగా పక్క కొంచెం కిక్ కొడితే స్టార్ట్ అయిపోయింది వెంటనే మళ్ళీ. ఇప్పుడు కొడలు మీ చేతిలో ఉంది, టైటిల్ ఎవరికి వస్తుందో అత్త ప్లేస్లోకి వెళ్ళండి. రెడీ 1 2 3 గో. మీ అత్త గట్టి కొట్టింది తెలుసు. ఒకటి చాలు, రెండొద్దు. తొందర రావాలి. ఏ డబ్బునా రా, డబ్బు ఇలా నువ్వు రింగులోకి వెళ్ళు. అంత ఫాస్ట్ వెళ్ళకు, మళ్ళీ ఆయుసం వస్తున్నావు. సరే ఆగు, నేను వాళ్ళని ఆపుతా, ఈ లోపల నువ్వు వేసేయి. ఇప్పుడు Disturb చేసినావు. పంచగుట్ట నుంచి లారీ వేసుకుని ఇసుక లారీ కుక్కడపల్లి. ఇప్పుడు నేను మామూలుగా ఏమంటున్నానంటే, యాక్చువల్గా ఏం జరిగిందంటే నన్ను పిలిచావమ్మా, బాల్ పడిపోయింది. అయ్యో అయ్యో బాల్ పడిపోయింది అయ్యో. అన్నీ ఏరితే నడవచ్చేద్దామా. కరెక్ట్ నెత్తిని పడాలి బాల్. ఆగు, వాళ్ళని డిస్టర్బ్ చేస్తాను. ఈ కార్పెట్ కోటిలో 100 స్టిక్కర్ ఎక్కడో తెలుసా నీకు? ది ఆర్ట్ డిపార్ట్మెంట్ బాల్ హ్యాస్ గాట్ ఇట్ ఫ్రమ్ అమెరికా. Four, 3, 2, 1. Claps, come on. వెరీ గుడ్, చాలా బాగా ఆడారు, నిజంగా చాలా అద్భుతంగా ఆడారు. అత్తలు ఎంత కష్టపడ్డారో కోడలు అంతకంటే ఎక్కువ కష్టపడ్డారు. మధ్య మధ్యలో చిన్న చిన్న మిస్టేక్స్ చేసి రింగ్ దాకా వచ్చి ఈ లోపల పడేస్తున్నారు బయట. అసలు విషయం ఏంటంటే ఏ టీము ఇందాక 15 పాయింట్లో ఉంది, బి టీము ఇందాక 16 పాయింట్లో ఉంది, రైట్? ఇప్పుడు ఏ టీము ఈ రౌండ్లో 21 బాల్స్ కలెక్ట్ చేశారు. వెరీ గుడ్ స్కోర్. కానీ భారీ మెజారిటీతో సూపర్గా బాల్స్ అని తెచ్చేశారు బి టీమ్. 20 బాల్ వేశారు. వెరీ గుడ్, సూపర్, వెరీ గుడ్. ఇప్పుడు 16 ఇందాక, ఇప్పుడు 20, మొత్తం కలిపి 36 పాయింట్లు. ఓకే, ఇందాక మనకి 15, ఇప్పుడు 21 పాయింట్లు, 36 పాయింట్లు. వెరీ గుడ్. సో 5 రౌండ్స్ ఫినిష్ అయిపోయాక ఏ టీమ్ అండ్ బి టీమ్ ఈక్వల్ స్కోర్స్లో ఉన్నారు, 36 పాయింట్స్లో. సో మీ నలుగురిలో ఒకళ్ళే ఇవాళ టైటిల్ విన్నర్స్ అవుతారు. కష్టపడడం అయితే అయిపోయింది, ఆట ఆడడం అయితే అయిపోయింది. లక్, అదృష్టం ఎవరికి వరిస్తుందో చూద్దాం. ఓకే, వెరీ గుడ్. క్లాప్స్. అత్తగారు, తలకాయ తోక అంటే బొమ్మ బుర్స అంటే బొమ్మ. తలకాయలు ఉంటే హెడ్స్ అంటే తలకాయ, టైల్స్ అంటే తోక మా ఊర్లో. తలకాయ పడితే ఏ టీం టైటిల్ విన్నర్స్, తోక పడితే
బి టీమ్ టైటిల్ విన్నర్స్. నేడే విడుదల రోజుకి 4 ఆటలు ఆలోచించిన శభంగం మీ అభిమాన థియేటర్లో. ఎవరు? కంగ్రాచులేషన్స్. ఎస్, హెడ్స్ పడింది. వెరీ గుడ్, సూపర్. పాపం అత్తగారు చాలా ట్రై చేశారు కానీ పడలేదు, ఏం చేస్తాం. కాబట్టి ఇవాళకి టైటిల్ విన్నర్స్ మీరే. ఓకే, కంగ్రాచులేషన్స్. నలుగురికి కంగ్రాచులేషన్స్. ఎంతో సరదాగా పార్టిసిపేట్ చేశారు అండ్ చక్కగా త్రూ అవుట్ ద షో నవ్వుతూ ఉన్నారు, ఎవ్వరు ఆడవలేదు మధ్యలో. కాబట్టి మాకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు వీళ్ళు టాస్లో గెలిచారు, స్కోర్స్ అయితే. సో మా ఉద్దేశంలో నలుగురు విన్నర్సే, నలుగురికి కంగ్రాట్స్. సో మీ చేతుల మీదుగా ఆ కిరీటాలని వాళ్ళకి అందజేయవలసిందిగా కోరుతున్నాం. ఇప్పుడు మీ చేతుల మీదుగా పట్టు చీరలు కూడా అందజేయండి అమ్మా. అలాగే గడిసిరి అత్త సోసరి గోడలు 2 టైటిల్ కూడా గెలుచుకున్నారు. సో ఆ టైటిల్ క్లబ్ మీ చేతుల మీదుగా ఈ గ్రైండర్ని కూడా వాళ్ళకి అందజేయవలసిందిగా కోరుతున్నాను. కమాన్, ఎస్ యూ కెన్ డూ ఇట్. ఎస్, చాలా ఈజీగా ఉంటుంది నీకు. మీ ఇద్దరు కూడా సూపర్గా ఆడారు అండ్ ఇక్కడ వాళ్ళ మీరే ఎక్కువ గిఫ్ట్లు గెలుచుకున్నారు అందరికంటే. కాబట్టి మీ ఇద్దరి కోసం మరో స్పెషల్ గిఫ్ట్. నలుగురిలో ఒకళ్ళు ఉమెన్ ఆఫ్ ది షో గెలుచుకుంటారు అండ్ ఆ ఒక్కళ్ళు ఇంకెవరో కాదు, పిచ్చికి బాగా పదును పెట్టారు కోడలు గారు. కంగ్రాట్స్, బాగా డ్యాన్స్ చేశారు. అండ్ మీ నలుగురికి చాలా థ్యాంక్స్ మా షోకి వచ్చినందుకు అండ్ వచ్చి మమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేసినందుకు. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. థ్యాంక్ యూ. మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. మరో ఎపిసోడ్లో మరో అత్త కోడలు టీంతో మీ ముందు ఉంటాను. అంటే దిస్ ఇస్ ప్రదీప్. టాటా బాబాయ్. థ్యాంక్ యూ.